అమ్మాయి నానబెట్టిన కలలు కన్నా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పెడితే ఆ పార్టీ ఏం చేసిందని ఆ పార్టీని తిట్టడము, వాళ్ళ నాన్నని తిట్టినట్టేగా, మరి ఆ పార్టీ వ్యవస్థను తిట్టడమేగా. మరి ఈ అమ్మాయి చేసిన ఘనత ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు కేసీఆర్ కూడా ఆ అమ్మాయిని దగ్గర తీసుకోలేని పరిస్థితిని ఏర్పాటు చేసుకుంది. అసలు దీనికంతా కథ ఏంటి తెలుసా వెనకాల? నేను మా నాన్న తర్వాత నాకు ఆ పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ని పక్కన పెట్టి హరీష్ని పక్కన పెట్టి ఆ గద్దెని ఎక్కాలన్న ఆశ. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది మీరు అంటుంటే, పిల్లల ఇద్దరి మీద కూడా ప్రమాణం చేసి ఇది ఆస్తుల పంచాయతీ కానే కాదు, మా ఇంటి ఇలవేల్పు నరసింహస్వామి మీద కూడా ప్రమాణం చేస్తున్నాను అంటే ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమైంది ఆస్తుల వ్యవహారం కానే కాదని. కానీ అధికారం కోసం పంచాయతీనే, అంతేనా? అధికారం నాకు కావాలి, ముఖ్యమంత్రి కావాలంటుంది కదా. పవర్ స్ట్రగుల్ స్పష్టంగా కనపడుతుంది కదా. ఆమెనే చెప్తుంది కదా నాకు పవర్ కావాలని, ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి అంటే చాక్లెటా బిస్కెటా? ఈ రోజు స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ గారే ముఖ్యమంత్రి కావాలని తీసుకోలేదు. అలాంటి పార్టీలోనే కాకుండా ఈ వ్యవస్థలో ఎన్నో కష్టాలు చేసి చాలా మంది పడిన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే అని అనుకో పార్టీలు మొదలుపెట్టిన వాళ్ళు ఏ గతిలోకి వెళ్ళిపోయారు? ఎంతమందిని చూడలేదు మనము. సో ఈ అమ్మాయికి ఒట్టు తిన్నాను, దేవుళ్ళు ఒట్టు తిన్నా అంటే ఒట్టు కూడా కరెక్ట్ అని మీరు నమ్ముతారమ్మా, నేనైతే నమ్మను. రాజకీయ నాయకులకు అన్నీ వస్తాయమ్మా, నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ చక్కగా ఎన్ని అబద్ధాలు చెప్తే దేవుళ్ళను కూడా వాడుకుంటారు. అంటే సరే నువ్వు ఒట్టు పెట్టింది ఆస్తుల పంచాయతీ కాదనే కదా అని నువ్వేలా చెప్తావు? ఎందుకు బయటకు వచ్చావు ఫస్ట్ చెప్పు. నీకేం తెలుసు ఆమె గురించి? నాకేం తెలుసు? ఒట్టు పెట్టినంత మాత్రం నా ఒట్టు కరెక్టే అని కూడా ఎందుకు నమ్ముతావు? నమ్మను, నేనైతే నమ్మను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్ని ఓట్లన్నా పెడతారు, ఎన్ని అబద్ధాలన్నా పెడతారు. అందులో పేటెంట్ రైట్ ఉన్న ఫ్యామిలీ ఇది. అందులో ఈమె నాన్న తర్వాత నెక్స్ట్ లో పేటెంట్ రైట్ తీసుకున్నవి బిడ్డ. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి మనందరినీ తెలంగాణలో ఇంకా ఎవరు లేమి, మేము మా ఫ్యామిలీ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అది కుదరదు ఇక్కడ. గతంలో హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది, స్ట్రైట్ అవే వ్యాఖ్యలు చేసింది. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి పదును పెట్టి వాడిగా వేడిగా టోటల్ బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా ఏకి పారేయటం ఒక రకంగా ఎట్లా చూడాలి? అంతే కదా. ఆమెకు కొంతవరకు అయితే మీరేం చేశారు అన్ని భాషను తెలంగాణ భాషలో ఏం పీకారు అని కూడా మాట్లాడింది. అది అన్పార్లమెంటరీ వర్డ్స్. ఒక లేడీగా అంటూనే హౌస్ లో మాట్లాడొచ్చో లేదో అంటూనే హౌస్ లో మాట్లాడకూడదు. ఫస్ట్ హౌస్లో మాట్లాడకూడదు అలాంటి వర్డ్స్, అన్పార్లమెంటరీ వర్డ్ అది. రెండోది, ఆ అమ్మాయికి అంత అక్కసు ఉంటే దాన్ని అడిగే విధానం వేరు. మరి నువ్వు అది చెప్పే విధానం ప్రజా మద్దతు. ఇప్పుడు నువ్వు జాగృత సంస్థ ఒకటి ఏడిసింది కదా నీకు, నీ దగ్గర ఉందిగా. దాని ద్వారా ప్రజాభిప్రాయాన్ని అప్పుడే చేసి వద్దు మార్చొద్దని ఒక డిమాండ్ పెట్టాల్సి ఉండే నువ్వు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం పీకారని అక్కడ వర్డ్ వాడిన సందర్భం పుష్పలేల్ గారు అంటే ఇక్కడ ఏం పీక్ కట్టలు కట్టారని బీఆర్ఎస్ పార్టీగా మారాల్సిన. నువ్వు నార్మల్ మనిషివి కాదు, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. ఆ ప్లాట్ఫాము ఆర్డినరీ కాదు. ఏమి రోడ్డు మీద వచ్చి కొట్లాడుకునే భాష ఉపయోగించడానికి వీల్లేదు. నా దృష్టిలో అది అన్పార్లమెంటరీ వర్డ్. అది ఒక మహిళ వాడకూడని పదాలు. నీకు ఏ ధైర్యంతోనూ అంత దీహార జైలుకి వెళ్ళి వచ్చినా కూడా నువ్వు ధీరంగా ఉన్నావంటే మామూలుదే. మరి ఎన్ని తప్పులైనా చేయగలను, ఎట్లన్నా ఒప్పించుకోగలను. అందులో భాగంగానే హౌస్లో రాజీనామా చేసి నేనేం తప్పు చేయాలని అని చెప్పుకోవడానిక నువ్వు వేదికగా వాడుకుంది. కానీ దానివల్ల నష్టపోయింది అమ్మాయి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి సలహాలు ఎవరు అడగలేదా? లేకపోతే ఈ అమ్మాయికి టైం లేదా? అప్పుడు నాకు తెలిసి అమ్మాయికి టైం లేదు. అప్పుడు ఎక్కడ టైం ఉంది? మీరు ఆవిడ పెట్టిన స్టార్టింగ్లో ఆమె బిజినెస్ ఏంటి, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుందట. తర్వాత ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు 25 లక్షలనో డైమండ్ వాచ్ పెట్టుకున్నట్టు ఏం పెట్టుకోకూడదా? నేను 25 లక్షలు ఏదో చెప్పి అన్నది కదా, పెట్టుకోకూడదా అనింది. అంటే పెట్టుకోవచ్చు. అంటే నువ్వు మంచి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. ఇండస్ట్రీలో ఉండే బిజినెస్ చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో లేరా? రాజ్యసభ మెంబర్లుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ఇట్లా అంటే మన సమాజానికి వ్యతిరేకంగా ఉన్న మద్యపాన నిషేధం కావాలని కోరుకున్న మహిళలందరికీ కూడా ఇంట్లో ఉన్న బాధలన్నీ నీకు ఒక మహిళగా తెలిసిందాన్ని నువ్వు దాంట్లో నుంచే పెట్టి దాంట్లో నుంచే డబ్బులు సంపాదించి ఈరోజు ఒక మహిళల గురించి స్పందిస్తున్నారంటే నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావట్లేదు. తాగండి, సావండి, చచ్చినాక విధవరాళ్ళు కండి, వచ్చే పెన్షన్లు తీసుకోండి అని చెప్పడమే కదా ఈ అమ్మాయి పోయింది అవి దాంట్లో. మరి ఇప్పుడు నీకు మహిళగా నేను అది చేశాను ఒట్టేసి చెప్తున్నాను, నీ ఒట్టు ఎవరు లెక్క పెడతారమ్మా? మీ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు ఫస్ట్ నీ గురించి. నీ మీద నమ్మకం లేదు కాబట్టి మీ స్వయంగా మీ నానే మరి ఎందుకు నీ రాజీనామాను ఆమోదించాడు పార్టీకి? అంత మంచి మనిషివే అయితే మీ నాన్న ఒక అధ్యక్షుడు లెవెల్లో నిన్నెందుకు రిజెక్ట్ చేశాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు చెప్పు.
అంటే తప్పు చేసిందని ఒప్పుకున్నాడు కదా వాళ్ళ నాన్న. మరి ఒప్పుకున్నాడు కాబట్టి పార్టీలో నీ వల్ల నాకు జరిగేది ఏం లేదు, నష్టం అవుతుంది, నువ్వు వెళ్ళిపో తల్లి అన్నాడు. ఇంకా దాన్ని పెట్టుకొని ఇంకా మా నాన్న అనడానికి ఇంకేంటి? సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ అమ్మాయి సబ్జెక్టే. ఇప్పుడున్న దాంట్లో ఈ వ్యవస్థలో అసెంబ్లీని ప్రజల కోసం వాడే వేదికని ఆ విషయంలో కూడా విమర్శలు బాగానే ఘాటు విమర్శలు చేసింది కవిత. ఎందుకంటే పార్టీ నుంచి బయటికి పంపించలేదు, ఒక రకంగా గెంటేశారు, ఒక పద్ధతి పాడు లేదు, కనీసం ఒక ఎక్స్ప్లెనేషనరీ అంటే ఒకటి అడగటం కానీ, ఒక షోకాజ్ ఇవ్వటం కానీ, ఏదైనా అంటే తనని ఒక అడగటం కానీ చేయటం కానీ ఎలాంటి పద్ధతి లేదు అనే విమర్శ బలంగా చేసింది. అది వాళ్ళ నాన్న అడగాల్సింది, మనని అడగాల్సింది కాదు, వాళ్ళ నాన్న అడగాల్సింది. ఎందుకు తీసావు, నేను అంత ఎక్స్ట్రీమ్ తప్పు ఏం చేశాను అని మాట్లాడుకోవాల్సింది. లేకపోతే పార్టీలో ఎంతోమంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరితో చెప్పించుకోవాల్సి ఉండింది. ఆ రాయబారం నడిపించుకోవాల్సి ఉండాల్సింది. అదన్నీ ఏమి లేకుండా వాళ్ళ నాన్న అంత నిర్దాక్షణంగా నేను బయటికి గెంటేశాడు అంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉండొచ్చు. ఈరోజు కేసీఆర్ అంత బాగా ఆ ఏజ్లో కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడిన వ్యక్తి ఈ మధ్యకాలంలో చూస్తే హౌస్లో నడుస్తున్న విధానం కానివ్వండి, మానసికంగా కృంగిపోయాడు ఆయన. నాకైతే శారీరకంగా కూలిపోయి ఉండడం అనేది ఆ ఏజ్లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా ఈ అమ్మాయి వల్ల జరిగిన డ్యామేజ్ వలన ఆయన ఎక్కువ అంటే మనసులో బాధ, నేనేం తక్కువ చేశాను అమ్మాయికని అందరితో చెప్పుకొని బాధపడుతున్నాడట ఆయన ఇంటర్నల్ వర్గాల ద్వారా. సో ఆ అమ్మాయి చేసిన పని మంచిగా మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా నేనేం తక్కువ చేశాను అని కేసీఆర్ బాగా ఆవేదన చెందినట్టుగా వార్తలు. అప్పుడు ఉందే, ఇప్పుడు కూడా అదే అంటున్నారంట పాపం ఆయన. సరే ఏమైనా ఉండని, ప్రతిపక్ష నాయకులు ఏమైనా తండ్రి కూతుర్ల రిలేషన్ ఎప్పటికి ఉండేది, అవినాభావ సంబంధాలు ఉంటాయి. కూతురు ఎంటైనా తండ్రికి ఇష్టం ఉంటుంది కొడుకుల మీద ఉన్నా కూడా. కానీ అధికారం కొరకు వచ్చేసరికి ఇది పితృస్వామ్యం అమ్మ. కూతురికి ఇవ్వాలని ఎవరు అనుకోరు, కొడుకులకే ఇవ్వాలనుకుంటారు. అది అందుకనే ఆయన మరి ఇంత తెలివిగల కూతురు ఉన్నదని అనుకున్నప్పుడు మరి పిలిచి మరి పార్టీ పగ్గాలు కేటీఆర్ కిందకి ఇచ్చాడు ఒకటి. రెండవది మంత్రి పదవి పీకేశారు. నేను హౌస్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చక్కగా చెప్పారు. కొన్నాళ్ళ వరకు హరీష్ రావుని కూడా తీసి పక్కన పెట్టాడు, మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు దగ్గరికి వెళ్తుంటే కూడా మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టులో ఆయన చేసిన అవకతవకలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడో ఆయన. ఒక దశలో హరీష్ రావు మీద అలిగేషన్ ఏంటంటే, మాకు వచ్చిన సమాచారం ఈయన కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అందులో నుంచి సపరేట్గా ఈయన బయటికి వెళ్ళిపోయి ఈయనే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ హరీష్ రావుకు ఉండింది కాబట్టి అది ఆయనకి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినప్పుడు ఈయనని దగ్గర పిలుచుకొని ఎక్కువ వార్నింగ్లు ఇచ్చి జాగ్రత్త ఉండు, నీవన్నీ నా దగ్గర ఉన్నాయని బెదిరించినట్టు సమాచారం. ఆయన లూప్ హోల్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయని. అందుకనే కొన్నాళ్ళు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. ఓకే, నిజాయితీకి మరో పేరుగా అంటారు మరి. ఆయన నిజాయితీనా? జనరల్ గా బయటికి కనిపించడానికి అమ్మా అతి డేంజరస్ పొలిటీషియన్. అంటే పార్టీలో కూడా చాలా క్రమశిక్షణగా పార్టీకి కట్టుబడి ఉండడం. ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నంలో గారు ఎక్కడి నుంచైనా కార్యకర్తలను బాగానే కనెక్ట్ ఉంటాడు ఆయన.